We are seeing an international smuggling of PDS rice. అనేక విషయాలు ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు కనుక వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇట్ మే టర్న్ అవుట్ టు బి అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం ఎవరం కూడా ఇదేదో వారేదో మాట్లాడేశారు అనుకోవటానికి కూడా లేదు. మనం చూస్తున్నాం నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా అనేక గోడౌన్ల మీద వారు ఇన్స్పెక్షన్ చేయటం, పెద్ద ఎత్తున అక్కడ PDS రైస్ దొరకటం, వాటన్నిటినీ కూడా ఇంచుమించుగా కాకినాడ పోర్టు నుండి వారు అక్కడ నుండి తరలించేస్తున్నారు అనేటువంటి విషయం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే గత ప్రభుత్వంతో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సంబంధం ఉన్నటువంటి నాయకుల పేర్లు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీ కూడా ఈ PDS రైస్ గురించి ప్రస్తావించినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఇటువంటి అంశాల మీద గళం విప్పడానికి. అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి దానికి బలం చేకూర్చడం అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం, స్వాగతించవలసిన. ప్రధానంగా ఏమిటంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా మా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే పెద్ద సంఖ్యలో మనకి వనరులు ఇస్తున్నారు. అమరావతి డెవలప్మెంట్ కావచ్చు, పోలవరానికి సంబంధించి కావచ్చు, రోడ్ల డెవలప్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ కింద రావాల్సినటువంటి కావచ్చు, లేకపోతే 15th ఫినాన్స్ కమిషన్ కింద గ్రామీణాభివృద్ధికి రావాల్సినటువంటి వనరులు కావచ్చు, పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం వాటన్నిటినీ కూడా అందిస్తున్నటువంటి విషయం మనం ఖచ్చితంగా స్వాగతించాలి. దాన్ని స్వాగతిస్తూనే అదనంగా రాష్ట్రానికి ఏం కావాలి అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. రాజమండ్రికి సంబంధించి 2027లో జరగబోయేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా వనరులు తెచ్చుకోవాలనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మేము 98 కోట్ల రూపాయలు ఇవాళ అఖండ గోదావరి కింద అక్కడ ఉన్నటువంటి ఘాట్లు కావచ్చు, అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్ 100 సంవత్సరాలు పైబడినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి హెరిటేజ్ వాల్యూ ఉంది కనుక దాన్ని కూడా ఒక పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయడానికి అఖండ గోదావరి కింద 98 కోట్లు ఇచ్చినందుకు నేను కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గండికోటను కూడా డెవలప్ చేయడానికి 75 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంత పెద్ద ఎత్తున వనరులు ఇచ్చి మనకి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.